యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయములో పుట్టించిన ఆలోచన, ఇది అండర్లైన్ చేసుకోండి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయములో పుట్టించిన ఆలోచన. ఎవరు పుట్టించినారు ఆలోచన? ఉద్రేకంగా బయలుదేరినాడా? మనలో అనేకులు ఉద్రేకులు ఎక్కువైపోయినారు. కానీ ఇక్కడ ఉద్రేకంగా కాదు, దేవుడు ఒక ఆలోచన పుట్టించినాడు. దేవుడు ఒక ఆలోచన తనకి ఇచ్చాడు. ఇదిగో నెహెమ్యా, అక్కడికి వెళ్ళు, ఇలా చెయ్యి, ఈ రీతిగా చెయ్యి అని తన హృదయంలో ఆలోచన పుట్టించినాడు. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తేనేమో దేవుడు ఆలోచన పుట్టిస్తాడు. దేవుని సన్నిధిలో భారం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆలోచన పుట్టిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే ఇంకొకడు ఆలోచన పుట్టిస్తాడు. తెలుసా? ఎవడు వాడు? సాతాను. అది కూడా చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన. కాబట్టి ప్రార్థన లేనోడికి సైతాన్ ఆలోచన చెప్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభు విషయమైన భారం నీకు లేదు, ఆత్మల రక్షణార్థమైన భారం లేదు, దేవుని కార్యాల కొరకైన భారం లేదు, చింత లేదు. రెండవది, ప్రార్థనా జీవితం నీకు లేదు, ఎప్పుడు చూసినా ప్రార్థనే నీకు లేదు, నీ సమయం అంతా వ్యర్థం చేస్తూ ఉన్నావు. కన్నీటి ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, భారం కలిగిన ప్రార్థన లేదు. ఏమవుతుంది? ఎవరు ఆలోచన పుట్టిస్తారు? చెప్పాలా? వాడు రెడీగా ఉంటాడండి అవకాశం కొరకు. వాడు ఎవరండి? సాతాను పేరేంటంటే అవకాశవాది. ఎవరంటే సైతాను? అవకాశవాది. గ్యాప్ చూసుకొని దూరతాడనమాట. హైదరాబాదులో బండి నడపాలంటే, హైదరాబాదులో బైక్ నడపాలంటే ఏం చేయాలా? గ్యాప్ చూసుకొని దూరతానే ఉండాలి, లేకపోతే నువ్వు డెస్టినేషన్కి వెళ్ళలేవు. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే 4-వీలర్ ఉన్నా కూడా 4-వీలర్ ఇంటికాడ పెట్టి ఎంత దూరమైనా బైకే, ఎందుకంటే దూరుకొని పోవచ్చు. ఈ కారు అయితే చాలా సమయం పడుతుంది. సైతాను కూడా గ్యాప్ చూసుకుంటాడు. నీ దగ్గర ప్రార్థన లేదు, వాక్యం లేదు, దైవ సన్నిధి లేదు. కాబట్టి నీలో ఒక ఆలోచన పెడతాడు. ఏం ఆలోచన? కాని ఆలోచన పెడతాడు, అనవసరమైన ఆలోచన పెడతాడు, వ్యర్థమైన ఆలోచనలు పెడతాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదాలో పుట్టిన ఆలోచన వానికి మేలైందా కీడైందా? చెప్పండి. సైతాన్ ఆలోచన ఫస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎట్లుంటుంది? 30 వెండి నాణ్యాలు వస్తున్నాయంటే మంచి లాభమే కదండి. 30 వెండి నాణ్యాలు వస్తున్నాయంటే ఎట్లుంటుంది? మంచిగానే ఉంటుంది. మరి ఆదివారం ఏం పోతావురా గుడికి? పనికి పోతే ఎంత వస్తుంది? 1000 రూపాయలు వస్తుంది. మీరు ఇంకా మేలు. ఆ సింగరేణి కాలరీలో అయితే, సింగరేణి కాలరీ ఎంప్లాయీస్కి ఏంటంటే ఆదివారం కనుక వారికి సెలవు దినం కదా, ఆ రోజు కనుక పని చేస్తే 2 అంతల జీతం ఇస్తారు. ఎంత పెద్ద శోధన తెలుసు వాళ్ళకి. ఆదివారం కనుక నువ్వు ఆ పనికి వెళితే ఏం చేస్తారు? ఒకవేళ రోజుకు 2000 అయితే ఆ రోజు 4000 వస్తాయి. ఇప్పుడు సైతాన్ ఆలోచన ఎట్లుంటుంది చెప్పండి? మీరే చెప్పండి. నీకు ప్రార్థన లేదు, భారం లేదు, ఆశ లేదు. సాతాను ఏం ఆలోచన పుట్టిస్తాడు నీకు? ఒరే, ఈ చర్చికి పోతే పోయేదానికి ఖర్చు, మళ్ళీ అక్కడ చందా వేయాలా, ఈ పాస్టర్లతో తిట్లు పడాలా, ఇదంతా ఎందుకురా బాబా? అడిగిపోతే ఏంది లాభం? 30 వెండి నాణ్యాలు ఆశ కలిగిస్తాడు సాతాను. కానీ 30 వెండి నాణ్యాలతో వాడేమైనా ఇల్లు కట్టుకున్నాడండి? కట్టుకున్నాడా? 30 వెండి నాణ్యాలు ఏమైనా దేనికైనా పనికొచ్చినాయా? వాడిని ఎత్తుని కొట్టుకోవడానికి పనికొచ్చినాయి. దేనికి పనికొచ్చినాయి? వాటిని పారబోసి ఏం చేశాడని రాయబడింది? ఉరివేసుకొని చనిపోయాడు. ప్రియమైన వారలారా, ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుని ఆలోచన నీకు కావాలంటే, నెహెమ్యాలాగా దేవుని ఆలోచన నీలో పుట్టాలంటే తప్పకుండా ప్రార్థన అనే జీవితం నీకు అవసరం. మోకాళ్ళ మీద కొంత సమయం నువ్వు ప్రార్థించేవాడవు. పనులుండొచ్చు, భారాలుండొచ్చు, అలసిపోవచ్చు, కానీ కొంత సమయం ప్రభు సన్నిధిలో గడుపు. ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయి.
నీ ప్రణాళికల కొరకు ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని అప్పులున్నాయి, ఇన్ని బాధలున్నాయి, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి, దిక్కుతోచని స్థితిలో ఉన్నాను, నీవే నాకు దిక్కని ప్రార్థన చేయి. దేవుడు ఒక మంచి ఆలోచన ఫ్లాష్ లైట్ లాగా వెలుగుతుంది నీ